నువ్వు అధికారం ఉన్నావు, ముఖ్యమంత్రి ఉన్నావు, ఇంటెలిజెన్స్ నీ దగ్గర ఉన్నది, పోలీస్ వ్యవస్థ నీ దగ్గర ఉన్నది. ఇవాళ నువ్వు గేట్లు ఓపెన్ చేసినా అని చెప్పి నువ్వే చెప్తున్నావు, ఎమ్మెల్యేలను కొనుగోలు మొదలుపెట్టినావు. ఎందుకు నువ్వు ఇవాళ నీ బాధ్యత ఏంది? నువ్వు ఇవాళ ఇచ్చిన వాగ్దానాలను పరిపూర్ణంగా అమలు చేయాలా? కేసీఆర్ గారి కంటే కూడా పరిపాలనలో బేషుగా పరిపాలన చేయాలా? కేసీఆర్ గారు 60,వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని 3,50,000 కోట్ల రూపాయల బడ్జెట్కు తీసుకుపోయినారు. నీ దమ్ముంటే, నీ చేతనైతే, నీ పరిపాలన పటేల్గిరి ఉంటే నువ్వేం చేయాలంటే 7,00,000 కోట్ల రూపాయలకు నేను బడ్జెట్ను తీసుకుపోతున్నా. ఇది నా టార్గెట్. 70% లిటరసీ ఉన్నది తెలంగాణ రాష్ట్రం. 100% లిటరసీ చేస్తా. ఇది నా పటేల్గిరి, నేను చేసి చూపెడతా అని చెప్పి చూపెట్టాలా. పరిపాలన ఎంత బాగా చేస్తా, ప్రజలను ఎంత బాగా చూసుకుంటా అనేది పోయి పొద్దున్న లేస్తే ఆ 3 పూలు 6 కాయలు అని అంటాం కదా, అట్లా కాదు 3 తిట్లు 6 శాపనార్థాలు అన్నట్టు పొద్దున్న లేస్తే పనికిరాని మాటలు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా అనేటువంటి ఒక హోదాను మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు వారు.